గ్రామాలే దేశానికి పట్టుకొమ్మాలని సర్పంచులు ప్రజలకు పాలకులుగా కాకుండా సేవకులుగా ఉంటూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ములుగులో జరిగిన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు కీలక అంశాలను వెల్లడించారు. ములుగులో నూతన సర్పంచుల 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని మంత్రి ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు పంచాయతీరాజ్ చట్టంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, గ్రామ సభల ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వేస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు ఇక ఈ ప్రకృతి వనము లేకుంటే లైబ్రరీ సెంటర్, యూత్ బిల్డింగ్, మహిళా భవనము, రోడ్లు ఇవన్నీ కూడా పేరు అనేది ఉంటుంది. మీరు ఉన్నప్పుడు మీ శిలా పథకాలు కూడా ఉంటాయి. అది రికార్డులో ఉండేది. మనం దేనికి పనికిరాని దానికి వేస్ట్ ఖర్చు పెట్టకండి దయచేసి. ప్రతి రూపాయి ఎక్కువ మందికి ఉపయోగపడాలి, ఎక్కువ కాలం ఉండాలి. అది మీరు అంచనా వేసుకోవాలి. ఇప్పుడు మేము కూడా స్టేట్ అంతా ఒకే టైప్ వర్క్స్ కూడా గుర్తిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో పక్కా ఇది ఉండాలి. గ్రామ పంచాయతీ బిల్డింగా, అంగన్వాడీ సెంటరా, లైబ్రరీయా, లేకుంటే ఇంకే ఏం కావాలని ఒక సర్వే జరుగుతుంది. సర్వే కూడా చేయిస్తుంది. ఏమి ఇవ్వాలి, ఒక గ్రామ పంచాయతీని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా ఎట్లా చేయాలని. ఇప్పుడు మనకు దివ్య గారు ఉన్నారు. ఆమె మహిళా సంఘాల మీద నిన్నటి దాకా ఇప్పుడు కూడా మా దగ్గర సిఓని. ఆమె ఇప్పపు లడ్డుకు శ్రీకారం